ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ చెయ్యడ్డం పెట్టుకొని నవ్వుకుంది చాలు. అయినా నువ్వేంటెక్కడున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూమ్ లోకి వచ్చాను. నేను స్నానం చేస్తున్నాను, నీ కళ్ళు కనపడవా? ఆ రోజు అంతే, నా బాత్రూంలోకి వచ్చావు, ఇప్పుడు రూమ్లోకి వచ్చేసావు. అసలు ఇలా తగులుకున్నావేంటే? నేనే తగులుకోలేదు, నువ్వే నన్ను తగులుకున్నావు. తోకలా నా వెనకాలే వస్తున్నావు. నేను నీ వెనకాల తిరగడం ఏంటి? అయినా నాకేం తెలుసు నువ్వీ రూమ్లో స్నానం చేస్తున్నట్టు? నువ్వున్నావని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఆహా, నువ్వు రూమ్లోకి వస్తావని తెలిస్తే నేను చచ్చిన ఇక్కడ స్నానం చేసేవాడిని కాదు. ఓ, ఏంటలా చూస్తున్నావు? నా షర్ట్ నువ్వేసుకున్నావేంటి? ఇది నీ షర్ట్ కాదు, మా మావయ్య షర్ట్. షర్టు మీ మావయ్యదే. కలర్స్ అంటుకొని డ్రెస్ పాడైందని వేసుకోమని తనే నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ షర్ట్ కాస్త నువ్వేసేసుకునొచ్చా? అబ్బా, నీతో నాకిదేం గోలా? కావాలని చేస్తావో, ఇరిటేట్ చేయాలని చేస్తావో, నన్ను ఏడిపించడానికే చేస్తావో, నాకేం అర్థం కావడం లేదు. సారీ. ఏంటి సారీ? సిగ్గుపడింది చాలు. ఆ షర్ట్ ఎక్కిస్తే వేసుకుంటాను. సరే, నువ్వు బాత్రూంలోకెళ్ళు, నేను షర్ట్ చేంజ్ చేసుకుని నీకిచ్చేస్తాను. ఛ! ఇప్పుడు రావచ్చు. ఇక మీరు దయచేస్తే నేను షర్ట్ వేసుకుని పెళ్లికి వస్తాను. సరే. తీసుకోండి. వెళ్ళండి. ఏంటలుడు, ఇంకా రెడీ కాలేదా? ఇక్కడ కాపలా ఉండమంటే నువ్వెక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఏమైంది? ఆ పల్లవి ఇదే రూమ్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటుంది. ఏంటి, అంత ఘోరం జరిగిందా? నీ సీను ఆ పోత్రం కాలేదు కదా. ఇదిగో కొత్త బట్టలు తీసుకొని వేసుకుని త్వరగా వచ్చేసాయి. వెళ్ళు. ఎలా ఉన్నారు? నమస్కారం. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం. శుభకార్యం జరుగుతుంటే కొంచెం టెన్షన్గానే ఉంది. అనుకోని అతిథుల రూపంలో ఎలాంటి ప్రమాదాలు వస్తాయేమోనని తెలియని భయం నా మనసులో ఉంది. మీ మనసులోని భయం నాకు అర్థమైంది. ఎవరెన్ని చేసినా మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. మ్యాన్సీ గారు, ఇప్పుడు మా రెండు ఫ్యామిలీస్కి మీరు కావాల్సిన వాళ్ళు. స్వయంగా మీరే పెళ్ళికి వచ్చారు. థ్యాంక్స్ అండి. మీరు స్వయంగా రావడమే కాకుండా చరణ్ గారిని ముందే పంపించారు. తనొచ్చి పెళ్లి పనులు కూడా చూసుకున్నాడు. చాలా గొప్ప విషయం మేడం, ఎప్పటికీ మర్చిపోలేను. నీ రేంజ్ ఏంటి చరణ్?
నువ్వు చేస్తున్న పనులేంటి? ఏంటి గోపి గారు, మీ మేనకోడళ్ళు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళేం మాట్లాడరా? పెళ్లి పనుల్లో బిజీగా ఉండి కాస్త టైర్డ్ అయినట్టున్నారు. ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చారు కదా మావయ్య, అందరిలో ఉత్సాహం వస్తుందిలేండి. మీ మేనకోడళ్ళు ఆకాశానికి నిచ్చెన వేయాలని చూస్తూ ఉంటారు. కాస్త నేల మీద ఉండమని చెప్పండి. మీరేమన్నారో నాకు అర్థం కాలేదు. మాకు అర్థమైందిలేండి మావయ్య. వదినా, నువ్వు చాలా గ్రేట్. అసలు నువ్వు కూడా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. రావాల్సి వచ్చింది చరణ్. కొంతమంది అభిమానం అలాంటిది మరి. ఏమన్నా సరే, మా సిస్టర్ వస్తే పెళ్లిలో జోష్ వచ్చినట్టే. ద గ్రేట్ మ్యాగ్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ మాన్సీ గారు పెళ్లికి రావడం అంటే ఎంతైనా గొప్ప విషయమే. రితిక చెప్పింది చరణ్ గోపి డ్రెస్ వేసుకున్నాడని. ఇదేనా? ఓహో, ఏంటి చరణ్ ఈ డ్రెస్? ఇలా వేసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఏ వదినా, బాగుంది కదా? వాట్? ఆ డ్రెస్ నచ్చిందా? అసలు నీ డ్రెస్లు ఎంత కాస్ట్లీగా ఉంటాయో నాకు తెలుసు. చూస్తూ ఉంటే చాలా చీప్ క్లాత్ లా ఉంది. వదినా, నీ టైప్ ఆఫ్ ప్యాటర్నే కాదు ఇది. ఆ డ్రెస్ తీసి పక్కన పాడేసి నీ బ్రాండ్ కలెక్షన్స్ కొత్తవి ఇంటి నుంచి తెప్పించుకో. రోడ్ సైడ్ వాళ్ళు వేసుకునే 100-200 డ్రెస్సుల్లా ఉన్నాయి. పెళ్లి పనుల్లో చరణ్ గారి డ్రెస్ పాడైపోతే గోపి గారు ఇచ్చారు మేడం. అలాగా? సారీ, నాకు తెలియదు కదా. అంటే మా చరణ్ ఒంటి మీద ఈ టైప్ షర్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఆ డౌట్తో అడిగాను. వేసుకునే డ్రెస్ దేముందిలేండి, కొంతమంది కోట్లు పెట్టుకున్న డ్రెస్సులు వేసుకున్నా మనసు మాత్రం చాలా నారోగా ఉంటుంది. డ్రెస్కే ఇంతలా ఉంటే అనూష విషయం తెలిస్తే అల్లుడు అవుటే. యువర్ రైట్ పల్లవి. జ్యూస్ మేడం. ముహూర్తానికి టైం అవుతుందేమో, ముందు వ్రతానికి వెళ్దాం. జ్యూస్ ఎప్పుడైనా తాగొచ్చు. రండి మేడం, రండి రండి మేడం. మామా పద. పల్లవి పద. ఓం ఐం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు తోస్తు. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే రండి. ఏమండి, అమ్మాయి రూమ్ లో లేదండి.
ఇప్పుడు దాకా రూమ్లోనే ఉంది, ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? పదండి చూద్దాం. అమ్మమ్మ మేం వెళ్ళి చూస్తాం. శిల్పా, 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 అమ్మా శిల్పా, శిల్పా. గోపి, కనిపించిందా? లేదు, హాఫ్ అన్ అవర్ ముందు నాతో ఫోన్లో మాట్లాడింది. ఇప్పుడు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకోసారి ఫోన్ చేయండి, సిగ్నల్ లేదేమో. స్విచ్ ఆఫ్ వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది, స్విచ్ ఆఫ్. ఒకసారి వాష్రూమ్లో ఏమైనా చెక్ చేశారా? అన్నీ చూసాం, ఇల్లంతా వెతికాం. మీరేమీ అనుకోకపోతే నేనొక విషయం చెప్తాను. శిల్పాకి పెళ్లి ఇష్టం లేదు, శిల్పాకి పెళ్లి ఇష్టం లేదు, శిల్పాకి పెళ్లి ఇష్టం లేదు. అందుకే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. నిశ్చితార్థం రోజే నేను చెప్పాను, ఈ పెళ్లి కరెక్ట్ కాదు అని. మాన్సి, నువ్వు ఈ టైంలో తొందరపడి మాట్లాడితే వీళ్ళు ఇంకా టెన్షన్ పడిపోతారమ్మా. కాసేపు వెయిట్ చేద్దాం. ఎవరినైనా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిందేమో. ఈలోగా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. చూద్దాం, వచ్చేస్తుంది. లేదు గ్రాణి, ఈ పెళ్లి జరిగేది కాదు, ఆగిపోయేది, ఆగిపోయేది, ఆగిపోయేది. విశ్వనాథ్ గారు ముందే చెప్పాలి కదా. చూడండి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో. లేదు మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీకు క్లారిటీ లేదు. వీళ్ళని చూడండి, పెళ్లి కూతురు వస్తుందో లేదో తెలీదు. ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలీదు. పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో తెలీదు. ఎంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి లోపల. లేదు మేడం, ఇష్టం లేకపోతే మా శిల్ప ముందే చెప్తుంది. ఇలా పెళ్లి దగ్గరకు వచ్చాక అందరినీ ఇబ్బంది పెట్టే టైప్ కాదు. మీ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మనసు మార్చుకొని ఉండొచ్చు కదా. మాన్సి, నిజాలు తెలియనప్పుడు ఈ ఊహలెందుకు? ఈ టైంలో అందరూ పేషెన్స్తో ఉండాలి, వీళ్ళకి సపోర్టుగా నిలబడాలి. రాణి, పేషెంట్స్తో సైలెంట్గా మనం ఆగిపోతాం, కానీ టైం ఆగదు కదా. ముహూర్తం దాటిపోతుంది. ఏంటి దేవుడా ఈ పరీక్ష? ఏం జరిగిందో తెలిసేలోగా ఈ మ్యాన్సీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. నా కొడుకు పరిస్థితి ఏంటో ఇలా అయిపోయింది. గోపి గారు, గోపి గారు, గోపి గారు.
జరిగే పెళ్లి గురించి మాకు కొంచెం క్లారిటీ కావాలి. గోపి గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి. అసలు మీరు ఎందుకు వచ్చారు? చూడండి అమ్మా, మీ అబ్బాయి గోపి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇతని మొదటి భార్య తండ్రి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి గోపి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోపి ఫస్ట్ వైఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు గోపి మీద అనుమానం వచ్చింది. అందుకే కేసు గురించి ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. గోపి గారు, ఒకసారి మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా అత్తమామలు అలాంటి వాళ్ళు కాదు. నా మీద వాళ్ళకు చాలా గౌరవం ఉంది. నా ఫస్ట్ వైఫ్ హెల్త్ ఇష్యూ వల్లే చనిపోయింది. ఆ విషయం మా అందరికీ క్లారిటీ ఉంది. ఈ రెండో పెళ్లి విషయం కూడా నేను మా అత్తమామలతో మాట్లాడాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఏమైనా అభ్యంతరాలు అనుమానాలుంటే నాతో అప్పుడే చెప్పేవాళ్ళు కదా. చూడండి, మీ అత్త మామలు కేసు పెట్టడం వల్లే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మీరు నాకేం తెలియదని ఎంత చెప్పినా లాభం ఉండదు. మా ప్రొసీజర్ ప్రకారం మేము చేయాల్సిందే. గోపి గారు, మీరు మాకు సహకరించండి. గోపి, ఒకసారి మీ అత్తయ్య మావయ్యలకి ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందమ్మా. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే అనుమానం పడి లంచం తీసుకున్నాడు అన్నారు. తరువాత నిర్దోషి అని వదిలేశారు. మీ అనుమానాలు నిజం కాదని తెలిసేలోపు మా పరువులు పోతున్నాయి. ఈరోజు వాడు పెళ్లి కొడుకు తాళి కట్టబోయే సమయానికొచ్చి ఇలా హంతకుడు అంటూ మాట్లాడుతున్నారు. సార్, వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడే మీరు ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా సడన్ గా వచ్చి అందరి ముందు మా పరువు మర్యాదలు తీయటం కరెక్ట్ కాదు సార్. చూడమ్మా, మా డ్యూటీ గురించి దయచేసి మీరు మాట్లాడద్దు. తప్పు జరిగిందా లేదా అన్నది మాత్రమే మేము పట్టించుకుంటాం. మీ పరువు మర్యాదలతో మాకు ఎలాంటి అవసరం లేదు. వాళ్ళు మాట్లాడింది కూడా కరెక్టే కదా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా పెళ్లి జరుగుతుండగా ఎంక్వైరీకి వస్తే కరెక్ట్ కాదు సార్. ఓన్లీ పెళ్లి జరుగుతుందని తెలిసినప్పుడైనా పర్సనల్గా గోపితోనో అట్లీస్ట్ ఫోన్ కాల్లో అయినా ఎందుకు మాట్లాడలేకపోయారు? కరెక్ట్గా పెళ్లి టైంకే ఎందుకు వచ్చారు?
ఇందులో మీ తప్పు కూడా ఉంది. చూడండి, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి. మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఎంక్వైరీకి వచ్చింది మేము, అర్థమవుతుందా? భగవంతుడా, మాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఏడవకమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. సుగుణమ్మ గారు, నాకేం అర్థం కావడం లేదు. అటు చూస్తే అమ్మాయి కనిపించడం లేదు, ఇటేమో పోలీసులు వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఏం చేయాలో నేను చెప్తాను. నిజం చెప్పు, ఈ పెళ్లి ఆపమని మిమ్మల్ని పంపించింది ఈ మ్యాక్సినే కదా? ఏయ్ పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు పెళ్లి ఆపాలనుకుంటాను? పల్లవి, మా వదిన పెళ్లి ఆపాలనుకోవడం ఏంటి? మీ వదినే ఇదంతా చేయించింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.